నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, డిఎన్ఏ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రిపుల్ దాటిన ఆర్ఆర్ కలెక్షన్లు. ప్రధాని మోదీకి రేడియోను గిఫ్ట్ గా పంపిన షర్మిల. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. అయితే త్రిపుల్ ఆర్ చిత్రం చేసిన వసూళ్లను మించి ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ ను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ గా అభివర్ణిస్తున్న విషయమో తెలిసిందే. వేములవాడలో ఇవాళ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో 3వ దశ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి 3వ ఫీజు ఎగిరిపోయిందని అన్నారు. 4వ దశ ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయని, ప్రజల దీవెనతో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. ముందు దేశం అన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫ్యామిలీ ఫస్ట్ అన్న సిద్ధాంతం ఉందని అన్నారు. ఆ పార్టీలో అవినీతి కూడా ఎక్కువే అని మోదీ ఆరోపించారు. साथियों, इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है. ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है. इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी. मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है. आप जानते हैं ना, ट्रिपल आर का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन. कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है. ऐसी लूट मचा रखी है इन्होंने. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల రేడియోను గిఫ్ట్ గా పంపారు. రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ ను మోదీ వినాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో చేసిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మద్యం, ఖనిజ అక్రమాలు జరుగుతున్నా కేంద్రం నుంచి చర్యలు లేవు. వివేక హత్య కేసులో కేంద్రం పట్టనట్లు వ్యవహరించడం యావత్ దేశానికి అనుమానం అని షర్మిల ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారి మన్ కీ బాత్, మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మోడీకి రాస్తున్న లెటరు. దీంట్లో 10 ఛార్జ్ షీట్లు, 10 ఛార్జెస్ ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా వివరిస్తా. ఛార్జ్ నెంబర్ 1,
అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందనివ్వకుండా చేస్తున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా కలిసి ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు నిలుపుదల చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ నేర చరిత్ర గల వ్యక్తి. మా సొంత గ్రామమైన తారువాలో రెక్కి నిర్వహిస్తూ ఉంటే దానిపై పోలీస్ కేసు పెడితే మాపై తిరిగి కేసులు బనాయించిన వ్యక్తి. కేంద్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని, ఆ అండదండలతో మాపై కేసులు సరికాదని బూడి అన్నారు. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని అన్నారు. నిబంధనలు సైతం అతిక్రమించి రావడం జరిగింది. తన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మా మీద కేసులు బనాయించడం ఇది చాలా అన్యాయంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు ఏదైతే పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆసరా, ఒక చేయూత, ఒక ఈబీసీ నేస్తాం, ఒక కాపు నేస్తాం, జగనన్న విజయదేవన, జగనన్న వసతిదేవన, ఒక రైతు భరోసా, ఈ కార్యక్రమాలన్నీ కూడా 2019 సంవత్సరం దగ్గర నుంచి కూడా ఎన్నికలైన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి మీ ఖాతాల్లోకి రావాల్సినటువంటి డబ్బుని అవాచారాలకి 1వ తారీఖున సూర్యోదయం కాకముందు ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా చంద్రబాబు నాయుడు శాసనాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి 2014-19లో ఏ విధంగా అయితే పేద ప్రజలకి పట్టుకొట్టాడో మరొక మారు వారికి అన్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ పథకాలన్నింటికి సరిపోయేటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో ఉంచి వీటన్నిటి కూడా కంటిన్యూ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అధికారుల ద్వారా చేపట్టమని చెప్పేసి చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా నిలుపుదల చేసే విధంగా ఈసీకి కంప్లైంట్ చేయడము, ఈసీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ అయినప్పుడు కూడా ఇది నిలుపుదల చేయండి అని చెప్పడం నిజంగా ఇది పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ మోసపూరితమైనటువంటి అడ్డుగోలు కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించాలని, ఎన్నికల్లో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి తప్ప పొరపాటు ఏదైనా జరగకూడదు జరిగి చంద్రబాబు నాయుడు కానీ దిగలిస్తే ఇవన్నీ కూడా మొత్తం ఏ ఒక్క పథకం కూడా కొనసాగించడం. పేద ప్రజలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారని చెప్పి వారికి అన్యాయం చేసే దిశగా, వాళ్ళ మీద కక్ష తీర్చుకునే దిశగా చంద్రబాబు నాయుడు తరగా ఆలోచన విధానం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. మీ పిల్లల భవిష్యత్తు రేపు అమ్మఒడి వేయాలి, పిల్లలు చదివించుకోవాలి. ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసే దిశగా తన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఓడించే దిశగా పేద ప్రజలందరూ కూడా ముఖ్యంగా అక్కచెల్లెమ్మలందరూ కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా జగనాన్ని ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి అమలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన కసింకోట గౌరవపేట మధ్య వీధిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కొనతాలతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్, కూటమి నేతలు పాల్గొన్నారు. వేగి గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న జనసేన ఈ సమావేశంతో కసింకోటలో జనసేన బాగా ఖాయమని నిరూపించారు. వేగి పవన్ ఆధ్వర్యంలో సుమారు 45 మంది మహిళలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరి జనసేన కండువా కప్పుకున్నారు. వీరికి ఉమ్మడి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు మళ్ళీ నేను రావడానికి కూడా కారణం, అసలు వాస్తవానికి మన గతంలో ఓడిపోయినటువంటి గోవింద్ సత్యనారాయణ గారే మళ్ళీ ఇక్కడ పోటీ చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు, తిరిగారు, మీతో మమేకం అయ్యారు. ఆయనకే నేను కూడా అదే చెప్పాను,
వాళ్ళు లేదు పార్లమెంట్ పోటీ చేయమన్నారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్లమెంట్ సీటు బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అనుకున్నారు పార్లమెంట్ కి. అందుకు నన్ను తీసుకొచ్చి అసెంబ్లీలో చేయాలనేసి వారు గుర్తుపట్టారు. నేను రావడానికి మళ్ళీ కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే పట్టు వేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండాలి, ఇటువంటి దుష్ట పరిపాలనకు చర్మగీతం పాడాలి, రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, ఎందులో అభివృద్ధి లేదు, ఒక రైతు క్షేమంగా లేడు, ఆనందంగా లేడు, ఒక యువత కూడా ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, మహిళలకి ఆనందంగా ఇంట్లో గడిపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక అవకాశం చెప్పి నిత్యావసర వస్తువు ధరలన్నీ పెంచారు. ఏమా ఎంత పెరిగే చూడండి. పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాలుగా అడుగుతున్నారు రమ్మని. నేనైతే రాజకీయాల మీద ఒక రకంగా విరక్తి పుట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు అట్లా ఉన్నాయి 5 సంవత్సరాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నాకంటే ఆత్మీయుడు ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారం కావాలంటే అధికారంలో ఉండొచ్చు 10 సంవత్సరాలు. కానీ ఇటువంటి దుష్ట పరిపాలనలో ఈ పాపంలో భాగస్వామి కాదలుచుకోలేదు నేను. అందుకే దూరంగా ఉండాలని ఆ పార్టీని వదిలిపెట్టి దూరంగా వచ్చారు. ఎంపీ అవ్వచ్చు, మంత్రి పదవులు రావచ్చు, కానీ మన వ్యక్తిత్వం కోల్పోతాం. బానిస బ్రతుకు బతకాలి, ఒక్క పని కూడా చేయలేం. ఈ పరిస్థితి వస్తుందో నాకు ముందే తెలుసు. ఇటువంటి వ్యక్తికి అధికారం వస్తే దోపిడీ తప్పితే రాష్ట్ర అనకాపల్లి జిల్లాలో బూత్ ఏజెంట్స్ ను పెట్టుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. అన్ని చోట్ల మా కూటమి పార్టీ ఏజెంట్లు బూతుల్లో జోస్ మీదున్నారు. ఉద్యోగస్తులు మాకు చెబుతున్నారు, మీ గ్రామాల్లో ప్రచారం చేసుకోండి, మా ఓట్లు, మా కుటుంబం ఓట్లు మొత్తం గంప గుర్తుగా మీకే పడతాయి అంటున్నారు. నిన్న ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తుల కళ్ళల్లో కసి చూశాను. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది అనే భావన వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తిలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాలను పరిశీలించిన అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి భాజపా అభ్యర్థి సీఎం రమేష్. పెందుర్తి టౌన్ ఎండిఓ ఆఫీస్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగుతుంది. నేను లోపలికి వెళ్ళి సందర్శించి వచ్చా. ఆ తరఫున ఏజెంట్లు ఉన్నారు, ఎమ్మెల్యే తరఫున ఏజెంట్లు ఉన్నారు. అంటే ప్రతికల్ల ఫౌండేషన్ జనసేన తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే ఏజెంట్ కానీ ఎంపీ ఏజెంట్ కానీ ఎవరు లేరు. అంటే ఏమి అర్థం? ఎలక్షన్ చాప్ చుట్టేశారు, చలో అయిపోయింది, క్లోజ్. అంటే వాళ్ళ ఏజెంట్లు కూడా లేకుండా ఎలక్షన్ జరుగుతుందంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఆలోచన చేయాలి. వారికి ఏజెంట్లు కూర్చునేదానికి గంట అయింది స్టార్ట్ అయ్యి. అంటే 9:30కు స్టార్ట్ అవుతుందంటే 8:30కు ఏజెంట్లు వచ్చి కూర్చోవాలి. ఇప్పటికి దాదాపు 2:30 గంట అయింది. నిన్న రాలేదు, ఈరోజు రాలేదు ఏజెంట్లు. అంటే పెందుర్తి ఎమ్మెల్యే ఏజెంట్ రాలేదు, అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ నుంచి ఏజెంట్ రాలేదు. అంటే ఎలక్షను వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడ ఎంప్లాయీస్ నేను కలిస్తే మీరు ఎందుకు సార్ రావడం, మీరు ఎక్కడన్నా గ్రామాలకు వెళ్ళండి, ఎంప్లాయీస్ మేమందరం అసోసియేషన్ డిసైడ్ చేసుకున్నాం, ఎవరో ఒకరో ఇద్దరు వాళ్ళ బంధువులు తప్పితే 99% ఎంప్లాయీస్ వన్ సైడ్ వేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేమే కాదు సార్, మేము మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు మినిమం అంటే 15 నుంచి 20 ఓట్లు మేము ప్రభావితం చేస్తామంటే ఎంప్లాయీస్ తరపునే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మందికి పైగా వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు ప్రభావితం చేసేవాళ్ళు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారంటే ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గాలికి కొట్టుకొని పోవడమే, ఫ్యాన్ గాలికి కొట్టుకొని పోవడమే
జగన్మోహన్ రెడ్డి 5వ తారీఖున జూన్ 5వ తారీఖున నువ్వు వెళ్తావా, నీ ప్రతినిధి వెళ్తావా గవర్నర్ బంగ్లాకు పోయేదానికి, రాజీనామా సమర్పించడానికి రెడీగా ఉండండి. మరింత మౌలిక సదుపాయాల కల్పన కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నాబాబుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పుల్లా చంద్రబాబు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు నేతృత్వంలో గ్రామ సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం గాంధీనగర్ కాలనీలో ఇంటింట తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామంటూ కరపత్రం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పుల్లా చంద మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మంత్రిగా కన్నబాబు మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, పిలిస్తే పలికే వ్యక్తి, పేరు పేరున అందరినీ గౌరవించే వ్యక్తి మన కన్నబాబు అని, ఆయనను గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఈ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ను గెలిపించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పుల్లకోటి, ఎంపీటీసీ సభ్యులు గుత్తుల శ్రీను, సారా రాజేష్, కేతా సురేచంద్ర, వార్డు సభ్యులు ఘంటసాల సతీష్, వానపల్లి వీరబాబు, గుత్తుల రవి, బొండాడ గ్రేసి, జోగా గంగా, పుల్ల స్వాములు, పుల్ల చక్రధర్, పుల్ల ధర్మరాజు, జోకా సుధీబాబు, వాసంశెట్టి గోవిందు, వాసంశెట్టి పోతురాజు, పిల్లి బాలరాజు, ఎరుగుల రాజేష్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు డేవిడ్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పూసల అనిల్, ఎస్సీసెల్ అధ్యక్షులు సవరం చిట్టిబాబు, నాయకులు పుల్లా సురేంద్ర, కొబ్బిశెట్టి శివరాజు, వాసంశెట్టి సీను, కాల సీను, రాయి సూరిబాబు, పెద్దలు పుల్లా బంగారయ్య, కొప్పిశెట్టి సోమశేఖర్, మాజీ సర్పంచ్ కోసిరెడ్డి సత్యప్రసాద్, బాబులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సాధారణ ఎలక్షన్లో భాగంగా సర్పవరం గ్రామంలో సుమారుగా 20 రోజుల నుంచి గౌరవ సర్పవరం గ్రామ పెద్దలందరూ ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా మరొకసారి కన్నబాబు గారు ఎమ్మెల్యేగా గెలుపొందాలన్న ఒక పట్టుదలతో ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చేసినటువంటి సంక్షేమం అండి, ఇప్పుడు వరకు చేసినటువంటి అభివృద్ధి అన్ని కూడా వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజల్లో స్పందన చూస్తూ ఉంటే ఏ మాత్రం డౌట్ లేదు, రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా కన్నబాబు గారు గెలుపొందబోతున్నారు. ముఖ్యంగా కన్నబాబు గారి వ్యక్తిత్వం కోసం మనం కొత్తగా ఏం చెప్పేది ఏమీ లేదు. గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. అందరికీ సుపరిచితుడు, సౌమ్యుడు, విద్యావంతుడు, ఎవరెళ్ళినా కష్టాల్లో ఎవరెళ్ళినా సమస్య చెప్పితే వినే ఒప్పుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉంటే కన్నబాబు గారు. అటువంటి నాయకుడు మళ్ళీ మన కన్నబాబు గారిని కాకినాడ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మన సమన్యాయం జరుగుతుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. ఆ గట్టి నమ్మకం మనందరం ఉంచి ఆయనకి మద్దతుగా మనందరం నిలబడాలి. సర్పవరం గ్రామం నుంచి ఆయనకి అత్యధిక మెజారిటీ ఇవ్వాలి, ఫ్యాన్ గుర్తు ఓటేయాలి. అందరూ కూడా సర్పవరం గ్రామం మరింతగా చైతన్యవంతంగా అందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. మనందరూ కూడా బాధ్యతాయుతంగా ఓటేయాలి. మన భవిష్యత్తులో మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి, మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి, మన గ్రామంలో మరింత మౌలిక వసతులు అంటే ఇంకా రహదారులు విస్తరించవలసి ఉన్నాయి. ప్రతి ఇంటికి హౌసింగ్ లోన్లు కానీ ఇళ్ల స్థలం ఇంకా సంక్షేమం మరింత లోతుకు వెళ్ళాలంటే కన్నబాబు గారు గెలిపొందాలి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే ఇవాళ గాంధీనగర్ కాలనీలో తిరుగుతూ ఉంటే వృద్ధులు కన్నీటి పర్యాంతం అవుతూ ఉన్నారు. పెన్షన్ విధానం మార్పు చెందడం వల్ల ఈ యొక్క వృద్ధుల యొక్క గోడు ప్రతిపక్ష పార్టీలు తగులుతుంది, వారు ఉసిరి తగులుతుంది. వారు ఖచ్చితంగా వృద్ధుల యొక్క ప్రతి ఒక్క పెన్షనర్ ఓటు ఫ్యాన్ గుర్తుగా పడబోతా ఉంది. అందులో నిస్సందేహంగా వారి యొక్క ఉసిరి తగిలి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం తథ్యం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుపోతున్న సీఎం రమేష్ కూటమి ఎంపీ అభ్యర్థి. అనేక వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుపోయిన సీఎం రమేష్ కూటమి ఎంపీ అభ్యర్థ అని వైకాపా అనకాపల్లి లోక్సభ ఇన్ఛార్జ్ ఆడారి కిషోర్ కుమార్ మీడియా ద్వారా ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు అప్పటికప్పుడు ఎలక్షన్ తాయిలంగా నిర్ణయించిన పసుపు కుంకుమలు ప్రజలకు అందిస్తే తప్పు కాదని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎప్పటి నుండో అందుతున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇవ్వడం ఎన్నికల కమిషన్కు తప్పైందా? నాడు తప్పు కానిది నేడు తప్పు అని అన్నారు. ప్రతి అంశంపై అడారి కిషోర్ మీడియా ద్వారా వేస్తున్న సైతిక ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలా అని అన్నారు. కేవలం డబ్బు మాత్రమే ఉంటే చాలదని, కాసంత విషయం జ్ఞానం కూడా ఉండాలని ఎద్దేవా చేశారు.
ఎంపీ రమేష్ కేసుల చిట్టాను మీడియాకు అందించారు. రాజకీయాలలో పెను దుమారం సృష్టిస్తున్నటువంటి అంశం, మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ఉందో డీబీటీ, ఆ డీబీటీని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నామని చెప్పని ఎలక్షన్ కమిషన్ అనడం చాలా శోచనీయంగా ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, we all have due respects towards the Election Commission of India and also Election Commission of Andhra Pradesh. సార్, గత 40 సంవత్సరాల నుంచి ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు 20 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసిన సమయాల్లో ఈరోజు డీబీటీ ఏదైతే రైతు భరోసా, ఆసరా, మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్గా పెన్షనర్స్ కూడా వెళ్ళేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆపడం చాలా శోచనీయం. ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ని నేను అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా. రెండోది, సీఎం 50 కోట్ల రూపాయల స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి అన్ని పత్రికలు, నేషనల్ మీడియా కూడా అటెన్షన్ ఇచ్చి ఇతను ఎక్యూజ్డ్గా ఉన్నాడు, బ్యాంక్రప్సీ చేశాడు, షెల్ కంపెనీస్ ఉన్నాయని చెప్పని చెప్పడం గతంలో జరిగింది. ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది? స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన జీవీఎల్ నరసింహారావు గారు పార్టీకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ పెట్టి మీలాంటి వ్యక్తులు ఇక్కడ చట్టసభల్లో ఉండకూడదు, ఇలాంటి వ్యక్తులు బీజేపీలో తీసుకోవద్దని కూడా గతంలో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. మరి నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, గతంలో మోడీ గారిని బాగా బూతులు తిట్టి ధర్మపోరాట దీక్షలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తిని అనకాపల్లి ప్రాంత ప్రజలు కాదు విశ్వసించట్లేదు. ఇప్పుడు నాయకులు వారి ఓటర్లకు ఇష్టపడి మరి కన్విన్స్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో మీ యొక్క పెత్తనం ఖచ్చితంగా చెల్లబోదు. మీ పైన పలు కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఉన్నాయా లేదా అనేది సీఎం రమేష్ ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మీ పైన, మీరు బ్యాంక్రప్సీ చేసినటువంటి విషయాలు ఉన్నాయి, జీవీఎల్ నరసింహారావు స్వయంగా లెటర్ రాసి ఉన్నాయి, జాతీయ మీడియాలో మీరన్నీ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీ పైన పూర్తిగా వేయడం జరిగింది. ఇవన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మన ఏపీఎన్ ఎంపీ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతానికి మీరు కేవలం డబ్బు బలంతో వెళ్ళారని చెప్పి డైరెక్ట్ సూటిగా ఒక ప్రశ్న అడిగినప్పుడు సీఎం రమేష్ తత్తరపడిపోయాడు. అసలు ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఏంటి? ఆయన గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా ఒక వాటర్ పంపు కానీ, ఒక స్కూల్ పిల్లలకి బ్యాగులు కానీ, లేదా ఒక సీసీ రోడ్డు వేయించాడా? దయచేసి ఇక్కడ ప్రజలు దయచేసి విజ్ఞతతో ఆలోచన చేయండి. వారు కేవలం డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ డబ్బు మూటలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏదో చేద్దామని ఆలోచన వ్యక్తులు కాదు. విచక్షణతో ఆలోచించండి. నాయకులు కాంప్రమైజ్ అయ్యారు కేవలం వారు డబ్బు సంచులు అందుతాయి అని చెప్పని. కానీ ప్రజలు, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు, అక్కడ కూడా విశ్వసనీయతగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిస్తే మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. RRR ను దాటిన RR కలెక్షన్లు, ప్రధాని మోదీ. మోదీకి రేడియోను గిఫ్ట్ గా పంపిన షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.